హలో, నేను ఎవరో మీకు తెలుసు, కానీ నేను ఎలా తయారవుతాం నా స్టోరీ మొత్తం మీకు తెలియాలి అంటే నేనే చెప్తా. సబ్స్క్రైబ్ చేయండి మరి. 1910లో ఒక వ్యక్తి తన కారులో ఎంత పెట్రోల్ కొట్టించినా తగ్గిపోయేది. లీకేజీ లేదు, ట్యాంక్ సరిగానే సీల్ చేసే ఉంది. అయినా పెట్రోల్ తగ్గేది. గ్యారేజ్లు తిరిగిన సమస్య పరిష్కారం కాలేదు. చివరికి ఒక మిస్టరీ యువ కెమిస్ట్ స్నెల్లింగ్ వద్దకు చేరింది. అందుకు కారణమేంటో అని పెట్రోల్ పై పరీక్షలు చేశాడు. ఈ పరిశోధనలో స్నెల్లింగ్ ఆసక్తికర విషయాన్ని గమనించారు. పెట్రోల్లో కొన్ని అస్థిర వాయువులు గుర్తించారు. ఇందుకోసం పెట్రోల్లోని పదార్థాలను తన ల్యాబ్లో వేరు చేసి వాటి స్వభావాన్ని తెలుసుకొన్నారు. సాధారణంగా ఇంధనం ద్రవరూపంలోనే ఉంటుంది, కానీ అందులోని తేలికపాటి వాయువులు వేగంగా గాలిలో ఆవిరైపోతున్నట్లు ఈ స్నెల్లింగ్ కనుగొన్నారు. ఈ కారణంగా ట్యాంక్లో పెట్రోల్ తగ్గిపోయినట్లు గుర్తించారు. అవే ప్రొపేన్ బ్యూటేన్ వాయువులు. బరువులో చాలా తేలికగా ఉండే ఈ వాయువులు అత్యధికంగా మండే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. ఈ వాయువులు చల్లబరచి బలమైన లోహ కంటైనర్లో వీటిని భద్రపరచవచ్చని స్నెల్లింగ్ కనుగొన్నారు. అలా స్టోర్ చేసిన వాయువే ఇప్పుడు మీరంతా విరివిగా వాడుతున్న ఈ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్. నేనే